అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ వారాహి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు వారాహీదేవి నవరాత్రులలో 6వ రోజుకు వచ్చేసాం. ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎవరైనా ఇప్పటి వరకు అమ్మవారి పూజ చేయలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మిగిలిన రోజుల్లో అయినా భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతాము. ఇవాల్టి వీడియోలో వారాహి నవరాత్రులలో 6వ రోజును ఏ విధంగా పూజ చేసుకోవాలి, అమ్మవారికి పెట్టవలసిన ప్రత్యేకమైన దీపం ఏమిటి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ నవరాత్రులలో కలశం, అఖండ దీపం లేకుండా చాలా సింపుల్గా అమ్మవారిని ఎలా పూజించాలి అనేది నేను ప్రతిరోజు కూడా వీడియోస్ పంచుకుంటున్నాను కదండి. ఆ వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ 6వ రోజున అమ్మవారిని ఏ అలంకారం చేయాలి, ఏ విధంగా పూజించాలి, ఏ దీపాన్ని ప్రత్యేకంగా వెలిగించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, అలాగే మీకు వచ్చే కొన్ని సందేహాలను కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్తాను. ఇప్పటికే మనం 5 రోజుల పూజనైతే ముగించుకున్నాము. ఈ 5 రోజుల పూజ కూడా అలంకారం, దీపాలు, నైవేద్యాల గురించి చాలా డీటెయిల్డ్గా చెప్తూ వస్తున్నాను కదండి. ఇవాళ 6వ రోజు అంటే ఈ 2026 సంవత్సరంలో 6వ రోజు అంటే 20వ తారీఖు సోమవారం నాడు వచ్చింది. పంచమి తిథి సందర్భంగా అమ్మవారికి ఎంతో విశేషంగా పూజను చేసుకున్నాం కదా. ఈరోజు మాత్రం కొంచెం సింపుల్గానే అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలో చూపిస్తున్నాను. నవరాత్రులలో ఒక్కరోజు అయినా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా నవరాత్రులలో వచ్చే మంగళవారం, శుక్రవారం రోజుల్లో అయితే ఎంతో పవిత్రమైనది. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు, ధన సంబంధిత సమస్యలు ఉంటే ఈ 2 రోజుల్లో అమ్మవారిని భక్తితో పూజించండి. ఆర్థిక సమస్యలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే మంగళవారం వారాహీదేవిని ఆరాధించడం వల్ల అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం నిన్నటి పూజలో ఉపయోగించిన పువ్వులు, పూలమాలలు, నైవేద్యాలు అన్నిటినీ తీసేయాలి. పూలమాలలు తాజాగా ఉన్నా సరే మరుసటి రోజుకి అవి నిర్మాల్యం అవుతాయి కాబట్టి వాటిని తప్పనిసరిగా తీసేయాలి. అలాగే పూజలో పెట్టిన పసుపు, కుంకుమలను కూడా ప్రతిరోజు మార్చకూడదు. నవరాత్రుల మొదటి రోజు ఏ పసుపు, కుంకుమలను సమర్పిస్తామో అవే 9 రోజుల పాటు అలాగే ఉంచాలి. పూజాపీటను శుభ్రం చేసుకున్న తర్వాత నేను ఈ రోజున పీట పైన ఉన్న వస్త్రాన్ని జవ్వాది పౌడర్ వేశాను. దీనివల్ల ఎంతో సువాసన వస్తుంది. మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ, అత్తరు కానీ ఏవైనా ఉంటే సుగంధ ద్రవ్య సంబంధిత పౌడర్లు ఏమైనా ఉంటే అవి కొద్దిగా రాయొచ్చు. అమ్మవారిని పువ్వుల మాలలతో ఎంతో అందంగా అలంకరించాలి. అలాగే మీ దగ్గర నిమ్మకాయల మాల ఉంటే కూడా అమ్మవారికి ఈ రోజున సమర్పించవచ్చు. నిమ్మకాయల మాలే కాదండి, నిమ్మకాయలు, పసుపు కొమ్ములు ఈ మాలను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. చాలామంది నన్ను ఒక సందేహం అయితే అడుగుతున్నారు, నిమ్మకాయల బదులుగా నిమ్మ పండ్లు పెట్టవచ్చా అని. అయితే నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి కదా, నిమ్మ పండ్లు అయితే ఎక్కువ రోజులు ఉండవు, త్వరగా పాడైపోతాయి. అందుకే వీలైనంత వరకు కూడా నిమ్మకాయల్ని ఉపయోగించడం మంచిది. మీకు అందుబాటులో లేనట్లయితే కనుక నిమ్మ పండ్లు కూడా సమర్పించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నిమ్మకాయల మాలను వారాహీదేవి లేదా దుర్గాదేవి వంటి ఉగ్రరూపిణి అమ్మవార్లకు మాత్రమే సమర్పిస్తారు. ఒకవేళ మీరు లలితాదేవి లేదా మహాలక్ష్మీదేవి ఫోటోలను పూజలో పెట్టుకున్నట్లయితే వారికి నిమ్మకాయల మాలను అయితే వేయకండి. ఎందుకంటే వాళ్ళు శాంత స్వరూపిణులు కదా. అందువల్ల ఈ ఆచారాన్ని వారాహీదేవి, దుర్గాదేవి వంటి కొంచెం ఉగ్రంగా ఉన్న దేవతలకు మాత్రమే ఈ నిమ్మకాయల మాలను సమర్పించాలి. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామంది పంచమి తిథి రోజు మాత్రమే పూజ చేసిన తర్వాత మరుసటి రోజు మనం ఈ పీటను తీసేయచ్చా అంటే, మీరు అలా పంచమి రోజు ఒక్కరోజు చేసుకోవడం కాదండి. పంచమి రోజున స్టార్ట్ చేసిన మిగిలిన అన్ని రోజులు కూడా పూజనైతే కంటిన్యూ చేసుకోండి. నేను అమ్మవారికి అందమైన పూలమాలలతో అలంకరించాను. అలాగే దీపాలు కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వెలిగించాల్సిన దీపం గురించి చెప్తున్నాను. ఈరోజు పంచగవ్య దీపం వెలిగించడం ఎంతో శుభప్రదం. ముఖ్యంగా ఇది వారాహి నవరాత్రుల్లో వెలిగిస్తే ఎంతో శుభప్రదం.
పంచగవ్య దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం తొలగి ప్రశాంతత మరియు సానుకూల శక్తి నెలకొంటుందని ఆధ్యాత్మికంగా విశ్వసిస్తారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. పంచగవ్య దీపాన్ని వెలిగించడం వల్ల హోమం చేసినంత పుణ్యఫలమైతే లభిస్తుందని మనం నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఈ దీపం గోమాతకు సంబంధించిన 5 పవిత్ర పదార్థాలతో తయారు చేయబడి ఉంటుంది. అవేమిటంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ. ఈ 5 పదార్థాలను కలిపి తయారు చేసిందే పంచగవ్య ప్రమిద. అందుకే వారానికి ఒక్కసారైనా, ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారాల్లో, లేదంటే ఈ పంచగవ్య దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. అది ముఖ్యంగా ఈ నవరాత్రుల సమయంలో రోజుకొకటి వెలిగించినా సరే ఎంతో మంచిది. ఈ పంచగవ్య ప్రమిదలు చాలా పూజా సామాగ్రి దొరికే షాప్స్లో అయితే దొరుకుతాయి. వాటిని తీసుకువచ్చి ఒకరోజు దీపారాధన చేయండి. ఒకవేళ ఈ రోజు కుదరకపోతే కనుక నవరాత్రుల్లో మిగిలిన రోజులు ఏ రోజులో అయినా సరే మీరు భక్తితో వెలిగించుకోవచ్చు. ఈ పంచగవ్య దీపాన్ని ఏ విధంగా పెట్టాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. ఆ ప్లేట్ల పైన ఒక మట్టి ప్రమిదను తీసుకుని ఆ మట్టి ప్రమిదను ఈ ప్లేట్ పైన పెట్టి ఈ మట్టి ప్రమిదలో ఈ పంచగవ్య దీపాన్ని పెట్టి వెలిగించాలి. ఎందుకంటే ఈ పంచగవ్య దీపం మొత్తం ఆహుతైన తర్వాత పెద్ద మంటగా వస్తుంది. అందువల్ల ఒక ప్రమిద లాంటిది పెట్టుకుంటే మనకు ఇబ్బంది లేకుండా, పూజ దగ్గర మనకు ఎటువంటి నిప్పు కణికలు అవి పడతాయి అనే భయం లేకుండా ఉంటుంది. ఈ పంచగవ్య దీపాన్ని కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకారం చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి. మట్టి ప్రమిదలాగే పంచగవ్య ప్రమిద కూడా నూనె త్వరగా పీల్చుకుంటుంది. అందుకే దాన్ని ఒకసారి నీటిలో కొన్ని క్షణాలు మాత్రమే ఉంచి వెంటనే బయటకు తీసేయాలి. ఇలా చేస్తే ఏంటంటే నూనె బాగా పీల్చుకోకుండా దీపం అనేది సరిగ్గా వెలుగుతుంది. మీరు అంతేకాకుండా నీటిలో ఎక్కువసేపు ఉంచితే ఆ ప్రమిద మెత్తబడిపోయి సరిగ్గా వెలగకుండా ఉంటుంది. జస్ట్ కొన్ని సెకండ్స్ అలా నీటిలో ముంచేసి ఈ పంచగవ్య దీపం అనేది తీసేయండి. ఈ పంచగవ్య దీపం జ్వాల అనేది, మంట అనేది చాలా పెద్దదిగా వస్తుంది. అందుకే పూజా వస్త్రానికి, అంటే మనం పూజా పీట పైన వస్త్రాన్ని పరుస్తాం కదా, దానికి కొంచెం దూరంగా ఉంచండి. జాగ్రత్తగా ఉండండి. ఈ దీపాలు ఇలా పెద్ద మంట వచ్చే దీపాలు అవి పెట్టినప్పుడు ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత యథావిధిగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని తర్వాత ముందుగా మనం వినాయకుడు పూజ చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా మనం వినాయకుడు పూజ చేసుకుంటాం కదా, అలాగే ఈ పూజలో కూడా వినాయకుడిని మనం ముందుగా పూజ చేసుకోవాలి. ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించాలి వినాయకుడికి. అంటే షోడశోపచార పూజ చేసుకుని ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత అక్షింతలు, పువ్వులు వినాయక స్వామికి సమర్పించి దండం పెట్టుకుని మా పూజలో ఎలాంటి లోపాలు లేకుండా మేము ఇంకా బాగా పూజ చేసుకునేలాగా దీవించమని వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకుని అనుగ్రహం ఉండాలి కదా. అందుకని ఆ తర్వాత దండం పెట్టుకున్న తర్వాత వారాహి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. వారాహి అమ్మవారి పూజ మొదలుపెట్టే ముందు ఈ పంచగవ్య దీపాలను మనం ఎన్నైతే దీపాలు పెట్టుకున్నామో అన్ని దీపాలను కూడా వెలిగించి దండం పెట్టుకోవాలి. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, వస్త్రం, స్నానం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు ఇవన్నీ కూడా సమర్పించాలి. అంటే షోడశోపచారాలతో అమ్మవారిని పూజించాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పిస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత వారాహీదేవి అష్టోత్తర శతనామావళి, కవచం, సహస్రాలు, లలితా సహస్ర పారాయణ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో కానీ, లేదంటే పింక్ కలర్ పువ్వులతో కానీ పూజిస్తే ఎంతో మంచిది. అదేవిధంగా ఈరోజు మారేడు దళాలతో అమ్మవారిని పూజించిన ఎంతో పుణ్యఫలం. నాకు ఈరోజు మారేడు దళాలైతే అందుబాటులో లభించలేదు. అందుకే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మిగిలిన పువ్వులతో, అంటే సువాసన భరితమైన పువ్వులతో అమ్మవారిని అర్చించాను. మీకు మారేడు దళాలు కనుక దొరికితే వాటితో కూడా మీరు అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, సింధూరం, ఎర్రటి అక్షంతలు, వీటితో కూడా మీరు తామర గింజలు, వీటితో కూడా మీరు పూజను చేసుకోవచ్చు.
ముఖ్యంగా మంగళకరమైన వస్తువులతో వారాహిదేవిని పూజించడం వల్ల ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలిగి కుటుంబం సుఖశాంతులతో ఉండి పిల్లా పాపలతో ఆనందమైన జీవితం కలుగుతుంది. ఇలా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఆ తర్వాత ఈరోజు అమ్మవారికి పానకం, ఇంకా పండ్లు, అన్నం, పప్పులు, కూరలు వీటితో కూడా మహానైవేద్యాన్ని సమర్పించాలి ప్రతిరోజులాగానే. మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న పండ్లు, కొబ్బరికాయ, ప్రసాదాలు, ఇంట్లో వండిన అన్నం, పప్పు, కూరలు వంటి సాత్విక భోజనాన్ని అమ్మవారికి నివేదన చేయండి. ముఖ్యంగా భక్తి ప్రధానం అండి. మనం ఎన్ని నివేదనలు చేశామో అన్నది కాదు, ఒక్క నైవేద్యం పెట్టినా సరే భక్తితో అమ్మ స్వీకరించు తల్లి అని ప్రేమగా అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ఖచ్చితంగా స్వీకరిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి హారతి, నీరాజనం కూడా సమర్పించాలి. అనంతరం అమ్మవారి పాదాల దగ్గర పుష్పాలను సమర్పించి, అక్షంతలు, పువ్వులు సమర్పించి మంత్రపుష్పం చెప్పుకొని అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో 6వ రోజు పూజను పూర్తి చేసుకోవాలి. ఈరోజు పూజాపీఠను మాత్రం తీయకూడదు. అలాగే ఈరోజు ఉపయోగించే పూజా సామాగ్రిని కూడా అలాగే ఉంచాలి. మనం వెలిగించిన పంచగవ్య దీపం పూర్తిగా కాలిపోయిన తర్వాత కొద్దిగా భస్మంలా మిగులుతుంది. ఆ భస్మాన్ని ఇంట్లోని వారందరూ కూడా నుదుటిపైన బొట్టులా ధరించాలి. మిగిలిన భస్మాన్ని చెట్ల వేర్ల వద్ద కానీ లేదా ప్రవహించే నీటిలో కానీ భక్తితో వదిలేయాలి. అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. తెలిసింది కదండి, వారాహిదేవి గుప్త నవరాత్రులలో 6వ రోజు పూజను ఏ విధంగా చేసుకోవాలి, అలాగే తప్పకుండా పెట్టవలసిన దీపం గురించి కూడా వివరంగా చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.